అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పుణే ఇవన్నీ కూడా ఒక మంచి టాప్ క్లాస్ మీకు ఐటీ సంబంధించినటువంటి కంపెనీస్ ఉన్నటువంటి ఏరియాస్. హైదరాబాద్ చాలా ఫాస్ట్ గ్రో అయింది, ఈవెన్ బెంగళూరు మించిపోతుంది అనేటువంటి టాక్ ఉంది. యాక్చువల్లీ హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ గ్రోత్, ప్లేస్మెంట్స్ అని ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్కి ఇలా గ్రోత్ అండ్ హైదరాబాద్ గ్రోత్ రావడం అనేది అయితే ఎక్స్పెక్టెడ్. అండ్ ఐ థింక్ ఈవెన్ మా నా డాడీ కూడా ఒప్పుకోడు, కానీ దానికి మెయిన్ రీజన్ ఎయిర్పోర్ట్ అండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దా రీజన్ చెప్తాను. లైక్ ఇప్పుడు నేను హైరింగ్ చేశాను 2021లో. నాకు ఐటీ హైదరాబాద్, ఢిల్లీలో, కాన్పూర్లో సేమ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఢిల్లీకి పోవాలంటే ఫ్లైట్ ఎక్కి దిగి వెళ్ళిపోతాను. కాన్పూర్లోకి వెళ్తే అక్కడ దిగి అంతే దూరం. నాకు అంటే అన్లెస్ ఆ కాలేజ్ ఈ కాలేజ్ కంటే బెటర్ వస్తుందని ఇక్కడ దొరకనటువంటి టాలెంట్ అక్కడ ఉంటుంది అంటే తప్ప వెళ్ళాం కదా. మన ఇంటి పక్కన షాప్ ఉన్న తర్వాత దూరం ఎందుకు పోతాం మనం? సో ఫస్ట్ సెకండ్, ఇప్పుడు నేను హైర్ చేసుకున్న తర్వాత నా కంపెనీ ఢిల్లీ ఉంది, కాన్పూర్లో ఉంది. ఒక పర్సన్ షిఫ్ట్ కావాలి. ఇప్పుడు కాన్పూర్కి వచ్చి ఇల్లు వెతుకోవడం కష్టమే, తిరగడం కష్టమే, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలన్నా వాళ్ళ ఇంటికి హాలిడేస్కి వెళ్ళాలన్నా అంత ట్రావెల్ చేయాలి. బట్ ఏ కంపెనీ తీసుకుంటాడు? ఢిల్లీ తీసుకుంటాడు. సో మీరు బెంగళూరు యాజ్ సచ్ కొంచెం నాపిన్లో ఫుల్ అయిపోయింది. ల్యాండ్ ప్రాబ్లం కూడా ఉంది నట్టుగా చుట్టుపక్కల ఆల్రెడీ కొంచెం. అది మోరలెస్ బార్డర్లో ఉంది కదా, చెన్నైకి దీనికి బార్డర్లోనే ఉంది. ఇంకా అది తమిళనాడుకి బార్డర్లో 20-25 కిలోమీటర్లో లేదు. మీరు మెట్రో పోతుంది తమిళనాడు. ఓకే, బెంగళూరు మెట్రో తమిళనాడు. అవునవును. రింగ్ రోడ్ రీసెంట్ చేస్తున్నది కూడా తమిళనాడు టువర్డ్స్ తమిళనాడు ఉన్నట్టుంది. మీరు ఇప్పుడు మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ సైడ్ ఏమంటే చాలా ఖాళీ ఉంది. సో చాలా కంపెనీస్ వచ్చాయి. అండ్ ఐ థింక్ ఐటీ హబ్ ఈజ్ ఆల్సో గుడ్ ఐడియా, బికాస్ ఐ హావ్ సీన్ గుడ్ ఇనిషియేటివ్ అంటున్నారు. ఓకే, ఒక థింగ్ దట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ కంపెనీస్ ఈజ్ నాట్. బెంగళూరు అంతా క్వాలిటీ, వాల్యూమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ తీసుకునే ఇంటేక్ బెంగళూరు లేకుండా హైదరాబాద్ గ్రోత్. ఆబ్వియస్లీ యూ కాంట్ కంపేర్. బెంగళూరు సెటప్ అయింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఆర్ ఇన్ దర్ ఓన్ లీగ్ ఇఫ్ యూ కంపేర్ టు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆర్ జాబ్స్ ఆర్ ఎనీథింగ్. బాంబే, ఢిల్లీ కూడా మీకు ఐటీలో టాప్ లెవెల్లో ఉందా? బెంగళూరు కంటే పైన ఉంటుందండి. అవునా? అంటే బెంగళూరు ఈజ్ ఐటీ స్పెషలైజ్డ్, ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉంటాయి. ఐటీ వరకు నేను చెప్తున్నాను. ఐటీ కానీ హెచ్ఎఫ్టీ కానీ. మీరు మా ఆది ఐటీ ఒక సాఫ్ట్వేర్ కాకుండా ప్యూర్ సాఫ్ట్వేర్ కోడింగ్ కంపెనీస్ కాకుండా ఇప్పుడు మీరు బెంగళూరు ఉన్న ఏ కంపెనీ అయినా దాని ఢిల్లీలో, బెంగళూరులో ఏదో ఉండే ఉంటుంది. అంతేనా? సో ఈ మూడు అంతే. బట్ మీరు యాజ్ యూ నో ముంబై, ఢిల్లీ ఆర్ బిగ్గర్ అండ్ దే హ్యావ్ అదర్ ఆపర్చునిటీస్. అక్కడ వేరే ఫైనాన్స్ క్యాపిటల్ కాబట్టి బాంబేలో మీకు ఫైనాన్స్ ఓరియంటెడ్. ఐ థింక్ లైక్ బాంబేలో దిస్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇండస్ట్రీస్ కాబట్టి నో వన్ స్పీక్స్ పర్టికులర్లీ అబౌట్ ఐటీ ఇండస్ట్రీ. లేకపోతే ఐ థింక్ అట్లీస్ట్ ఇఫ్ ఐ సీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మై కొలీగ్స్ వర్కింగ్ రైట్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు లీగ్లో ఉంటే ఐ థింక్ హైదరాబాద్ ఈస్ నాట్ క్లోజ్ బట్ ఇట్స్ అప్ అండ్ కమింగ్. హైదరాబాద్, చెన్నై బట్ గ్రోయింగ్ కొంచెం మిడిల్ లెవెల్ అండ్ లోయర్ మిడిల్ లెవెల్లో జాబ్స్. నాకు తెలిసినప్పటి నుండే లాస్ట్ 5 years 6 yearsలోనే నా ఇంటర్న్షిప్ హైదరాబాద్లో చేస్తాను. 2016లో 8 years అయింది. బట్ 8 yearsలో ఐ కెన్ సీ దట్ లాట్ ఇంప్రూవ్డ్, లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ అండ్ మంచి కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఐ జస్ట్ హోప్ గుడ్ క్వాలిటీ కంపెనీస్ వస్తాయని. సో ఇంకోటి చివరి ఒకటి క్వశ్చన్ తీసుకుందాం మనం. ఇప్పుడు చాలామంది ఏంటంటే బీటెక్లో ఫ్యాకల్టీస్ లేరు. ఎంసెట్ కానీ కొన్ని మిడిల్ లెవెల్ కాలేజెస్ కానీ వాటిలో కూడా లేవు, ఫ్యాకల్టీ లేదు, క్వాలిటీ ఫ్యాకల్టీ లేరు. ఉన్న థియరీ చెప్తుంటారు. ఆ థియరీలో చాలా వరకు మీకు ఇండస్ట్రీకి సంబంధం ఉంటుంది. ఇండస్ట్రీ మీరు ఇంతమంది అని అంటూ నాకు 4-5 రకాల సబ్జెక్ట్స్ మాత్రమే ఎక్కువ అవసరము. సో సొంతగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, అప్లైడ్ నాలెడ్జ్ ఉండాలి అనేది మనకు తెలుసు. సో ఈ మధ్య బయట కోచింగ్స్ వస్తున్నాయి. ఉదాహరణ నెక్స్ట్ వేవ్ తెలుసు, మీ ఫ్రెండ్ త్రివిక్రమ్ వాళ్ళకి సంబంధించి చేసిన ఇనిషియేటివ్ నెక్స్ట్ వేవ్ కానీ ఇట్లాంటి చాలా వచ్చినాయి. సో ఈ బయట ఇంజనీరింగ్ చేస్తూ ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడము కొంచెం వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది? చూడండి, సో మీకు ఇంజనీరింగ్ కోర్సులు మీరు చదివేది ఇట్స్ గుడ్ అంటిల్ ఎ పాయింట్. బట్ దాని తర్వాత హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్కి మీరు ఆబ్వియస్లీ నేర్చుకోవాలి. మీరు అది బయట కోర్సు కట్టి నేర్చుకుంటారా లేకపోతే ఆన్లైన్లో? ఐ ప్రిఫర్ నాకు ఎప్పటి నుంచి అలవాటు. నేను గూగుల్ చేసుకుంటా, నేను చేసుకుంటాను. అందరికీ అంతా ఉండదు, ఒక కరికులం ఉండాలి, ఒక స్ట్రీమింగ్ ఉండాలి. అదేంటారా మీరు ఎస్పెషల్ ఎంసెట్ స్టూడెంట్స్ అనుకోండి, ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకోండి, ఐఐటియన్స్ కాదు అవసరం లేదు. ఇక్కడ కూడా నేను చెప్తున్నా ఒక 3-4 years 5 years ఇప్పుడు నేను 3 years సిద్దిపేటలో ఉన్నా. సో నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ లోకల్. నా ఫ్రెండ్స్ ఎవరికి ఐటీ సెంటర్స్ రాలేమో, ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళని చూస్తా కదా, కోచింగ్స్ దే హెల్ప్డ్, నేను కానట్లేదు. బట్ యూనిట్ టు ఫైండ్ ఎ గుడ్ కోచింగ్. అండ్ సెకండ్లీ ఒకవేళ కోచింగ్ మానిటరీ పరంగా పోవాలనుకున్నా సరే
ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపల్సరీగానే తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఒకవేళ ఫైనాన్షియల్గా వైబుల్ ఉంటే తీసుకుంటే నెక్స్ట్ వేవ్ లాంటివి చాలా బాగానే చేస్తున్నారు వాళ్ళు. మనంతటా మనము మీకు సెల్ఫ్ మోటివేషన్ ఉండి చదువుకోగలిగితే మంచిది, లేకపోతే వెనకలో ఉండి చదివిస్తా అంటే మంచిదే కదా. అదే కోరుకుంటారు తెలుగు పేరెంట్స్. కానీ ఒక రకంగా అది కూడా బ్యాడ్. మీరు 22 years వచ్చిన తర్వాత కూడా వెనకలో ఉంటే మీరు పని చేస్తా అంటే కొంచెం తప్పదు. సో మీరు తీసుకొని ట్రై చేయాలి. బట్ కోచింగ్ గుడ్, ఎందుకంటే మీకు ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఇస్తుంది, ఒక ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఇస్తాయి, కొంత ప్లేస్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంటున్నారు. మనం చదువుకుంటే ఫస్ట్ టైం చదవాలి, నెక్స్ట్ టైం చదవాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. వాళ్ళు మీకు ఒక షెడ్యూల్ ఇస్తారు, ఇట్స్ అ గుడ్ థింగ్. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కోర్సెస్ ఆన్లైన్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, బికాస్ కోచింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. నేను పర్సనల్గా మా ఫ్రెండ్స్ ఎంసెట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు చాలామందికి మంచి మంచి జాబ్స్ వచ్చాయి, అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఆఫ్. అండ్ ఐ కెన్ సే డీసెంట్లీ దట్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఎన్ఐటీస్ ఆర్ నాట్, ఐఐటీస్ ఆర్ నాట్, ఆఫ్టర్ ఎ పాయింట్ మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేయవచ్చు. ఒక 18 years అప్పుడు మీకు పెట్టిన ఒక ఎగ్జామ్ ఏ రకంగా మీ క్యాలిబర్కి మీ పొటెన్షియల్కి అదొక డెఫినేషన్ కాదు. ఎగ్జామ్ ప్రిపరేషన్ కావడం వాళ్ళకి అందుబాటులో ఉన్న కోచింగ్స్ ఆ టైంలో ఉండే మూడు కూడా ఇంప్రూవ్ కావచ్చు, తర్వాత కూడా పీక్ రీచ్ కావచ్చు. ఒక పర్సన్ ఒక క్రియేటర్కి కానీ పీక్ ఎక్కడ రీచ్ కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో కోచింగ్ హెల్ప్స్ ఇన్ దాట్. మీరు కోచింగ్ ఒకవేళ లేకుదు, నేను కాలేజ్లో ఉండి నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నా, ఆన్లైన్లో కూడా నేను చేయలేకపోతున్నా అంటే దెర్ ఆర్ అదర్ కోర్సెస్ లైక్ అవి కూడా మోర్ ఆర్ లెస్ పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. ఇప్పుడు కోర్సెరా ఉంది, దట్స్ అ కోర్సెస్ ప్లాట్ఫామే. ఆర్ నెక్స్ట్ వేవ్ ఉంది, అదే కోర్సెస్ ప్లాట్ఫామే. లేదా యూట్యూబ్లో ఉంటుంది బెంగళూరులో. సో ఇలాంటివన్నీ లైక్ యూ కెన్ డూ కోర్సెస్. బట్ ఐ థింక్ దెర్ ఇస్ అ స్మాల్ ఎంఫసిస్ ఆన్ సర్టిఫికేషన్ ఫర్ ద లాట్ ఆఫ్ పీపుల్, విచ్ ఐ థింక్ ఈజ్ నాట్ దట్ రెలివెంట్. లైక్ సర్టిఫికేషన్ ఉంటే మంచిది, కానీ సర్టిఫికేషన్ లేనంత మాత్రాన సంబంధం లేదు. టాలెంట్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. మీ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఆన్సర్ చేయలేకపోతే తీసుకోండి, సర్టిఫికేషన్ లేకుండా ఆన్సర్స్ తీసుకుంటారు. దట్ ఈస్. సో రాజా, థ్యాంక్ యూ. ఎందుకంటే వరుస ఇంటర్వ్యూ చేద్దాం, ఖాళీ ఉన్నప్పుడు వర్క్ డిస్టర్బ్ చేద్దాం, చాలా అవసరం, చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు, ఐటీ చదువుకున్నావు కాబట్టి వరుస ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది SBI Talks. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.